నవీన్ నూలి దైప్‌తో ఫైట్ చేయడం అన్నది కామనే. ఎడిటర్‌తో ఫైట్ చేయడం కామన్. Huh. బట్ వంశీ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎడిట్ టేబుల్ దగ్గర ఎంత ఉంటుంది? As an audience, he's the Hmm. first audience. He's the first audience. His reaction is the most ఏమంటారు అన్‌కంటామినేటెడ్. ఇప్పుడు ఎలా ఉంటదంటే తను బయటకొచ్చి ఒక యావరేజ్ ఆడియన్స్ బయటకొచ్చి ఎలా ఫీల్ అవుతాడు? అరె! సూపర్ ఉందిరా అని చెప్పేసి ఏదో బూతు మాట అంటాడు. లేపోతే ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి ఇంకో పెద్ద బూతు మాట అంటాడు. సో, ఆళ్ళెలా ఫీల్ అవుతారో ఈయన అలాగే ఫీల్ అవుతాడు. మనకి పక్కా సి క్లాస్ ఆడియన్ అనుకోవచ్చా? ఆన్ యావరేజ్ ఆడియన్స్. రైట్. ఒక యావరేజ్ ఆడియన్స్ బయటకొచ్చి డబ్బులు పెట్టిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడో ఈయన అలాగే ఫీల్ అవుతాడు. అది పొగిడినా అట్టే ఉంటుంది. తిట్టినా అట్లానే ఉంటుంది. బట్ మనం కన్వే చేయడానికి ట్రై చేస్తాం. బయటకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా సీన్ గురించి బాలేదని చెప్పేసి యావరేజ్ ఆడియన్ లాగా రెస్పాండ్ హీల్ అయినప్పుడు డైసెక్ట్. నచ్చిన సీన్‌ని ఎలా డైసెక్ట్ చేస్తారో, నచ్చని సీన్ కూడా ఇక్కడ ఎందుకు ఇది ఇలా ఉందని చెప్పేసి ఆయన క్వెషన్ చేస్తారు. సో, యాహ్! యూ ఇంప్రెస్ నాగవంశీ గారు. హాఫ్ యువర్ బ్యాటిల్ ఈస్ వన్. ఓవర్. యెస్. యాక్చువల్లీ. ఎక్కువ ఏ సినిమా కోసం కష్టపడ్డారు ఆయన ఇంప్రెస్ చేయడానికి? ఐ థింక్ సార్. సార్. ఏ విషయంలో? ఎందుకంటే క్లీన్‌గా ఉంటది సినిమా ఎప్పుడు చూసినా. అంటే సడన్‌లీ ఒక ఏమంటారు లవ్ స్టోరీస్ చేసే నేను ఒక మెసేజ్ ఓరియెంటెడ్. హి ఈస్ నాట్ లైక్ మ్యారేజ్ నేను నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో. ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రైట్. సో, మేబీ యాహ్! సార్ వాస్ వన్ మూవీ దట్ హి టుక్ సమ్ టైమ్ టు సింక్ ఇన్. అది ఆ సబ్జెక్ట్ ఎడిట్‌లో ఇది అదొక్కటి కొంచెం అంటే ఆయనకి జనరల్‌గా ఏంటంటే హి డజంట్ లైక్ పాసివ్ ఎండింగ్స్. హీరో అనేవాడు గెలవాల్సిందే. అంతే. నాకు ఇప్పటికే గుర్తు. లక్కీ భాస్కర్ జరుగుతున్న ఫస్ట్ 2 డేస్, 3 డేస్ ఫస్ట్ డే అనుకుంటా. హీరో గారితో ఫస్ట్ డే ఈయనొచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి 'సీతారామం' అంటే అందరూ క్లాసిక్ అసలు ఏంటి 'గీతాంజలి' తర్వాత అసలు అలాంటి సినిమా అలా మాట్లాడుతున్నారు ఆయన దగ్గరకొచ్చి. హీరో చచ్చిపోవడం ఏంటండి? ఛీ! హీరో చచ్చిపోవడం ఏంటన్న? కాసేపు అర్థం కాలేదు ఏంటి ఇలా అంటాడు. సో, హిస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. కానీ ఇప్పటికీ నాగవంశీ గారి లాంటి ఆడియన్సే ఎక్కువ మంది ఉన్నారు కదా! బయట కూడా. అందుకే నేను అంటున్నా. ఆ! ఆయన్ని ఇంప్రెస్ చేయండి. హాఫ్ ద బ్యాటిల్ ఈస్ వన్. అది. సరే మీకు నాగవంశీ గారికి స్టోరీ డిస్కషన్స్ ఎలా జరుగుతుంటాయి? ఇప్పుడు కథ ఓకే అవ్వడానికి ఎంత టైం జరుగుతుంటుంది? ఎంత టైంలో జరుగుతుంటుంది? ఆయన్ని కూర్చోబెట్టి కథ చెప్పడం అనేది అదొక పిల్లల్ని మామూలుగా స్ట్రోలర్‌లో కూర్చోబెట్టి అన్నం పెట్టినంత కష్టం. అసలు ఏంటంటే ఈరోజు వింటాను, రేపు వింటాను, తర్వాత ఏంటి? సో, అంటే ఒక రకంగా మీ మీద నమ్మకమా? లేదంటే మేబీ నమ్మకం. ఆ! సో, ఫస్ట్ లైన్ చెప్తాను. 10 మినిట్స్, 15 మినిట్స్ లైన్ చెప్తాను. ఆయనకి నచ్చుద్ది. ఐ మీన్ నచ్చింది, నచ్చలేదనేది ఒక 10, 15 మినిట్స్‌లో అర్థమైపోద్ది. సో, ఆ 10, 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాబరేటెడ్ కథ చెప్పాలిగా ఒక గంట, గంటన్నర. దానికి చుక్కలు చూపిస్తారేమో. అంటే ఒక నమ్మకం. ఆయనకేంటంటే మళ్ళీ అగైన్ నాకు నచ్చపోతే అయ్యో! అని ఒక చిన్న ఎందుకో తెలీదు. బట్ ఐల్ మేక్ ష్యూర్ బిఫోర్ గోయింగ్ టు షూట్ హి అట్‌లీస్ట్ హాస్ ది ఐడియా వాట్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి. ద నెక్స్ట్ 2.5 అవర్స్ సినిమా ఎలా ఉండబోతుందనేది. ఏదో ఒకటి నేను వచ్చే ముందు ఆయనకి ఏమంటారు అప్పుడో సగం, ఇప్పుడో సగం, ఇప్పుడు 5 సీన్‌లు, అప్పుడో 10 సీన్‌లు అలా అంటే చెప్తా సినిమా ఉంటాను. ఓకే అయిపోయిన తర్వాత కూడా కథ చెప్తూనే ఉంటారు ఆయనకి. చెప్తానే ఉంటాను. కొత్త సీన్ ఏమైనా రాస్తే చెప్తాను. ఆయన ఒక ఐడియా ఇస్తాడు. హి గివ్స్ వెరీ అంటే ఏంటి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఇస్తా ఉంటారు. అయి థియేటర్‌లో కూడా బాగా పేలుతా ఉంటాయి ఒక్కోసారి. ఎలా వాడేశారు ఆయన ఐడియాస్‌ని? సార్ సినిమాలో ఒక ఏంటి థియేటర్ పోర్షన్ ఉంటది సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్. హీరో యాక్చువల్‌గా అవును. థియేటర్‌లో వాళ్ళందరిని ప్లే చేస్తారు. చేసి అహా! ఏంటి మీరందరూ ఎళ్లి ఏంటి టేక్ దట్ ఆఫర్ అని చెప్పేది. నేను ఫస్ట్ రాసిన వెర్షన్‌లో హీరో అక్కడికెళ్ళి చెప్తాడు. ఏంటండి మామూలుగా అందరూ ఏదో అక్కడికెళ్ళి అందరూ పడండ్రా నా కాళ్ళ మీద అన్నట్టు ఎళ్లి చెప్తే అదేం బావుంటది. హీరో ఎళ్ళటం కరెక్ట్ కాదు గదా! అంటే కరెక్టే గదా! అని. అది కూడా రికార్డింగ్‌లో తీసుకొచ్చా. రైట్. దట్ రియల్లీ పెయిడ్ ఆఫ్. అదసల ఎమోషన్ పీక్‌లో ఉంటుంది అది ఆ ఎపిసోడ్. అలా హి గివ్స్ గుడ్ సజెషన్స్ ఓన్లీ. సెట్‌లో ఆయన బిహేవియర్ ఎలా ఉంటది? అంటే స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తుంటారా? లేదు. హి ఈస్ వెరీ అకామోడేటివ్ పర్సన్. అంటే వెరీ అకామోడేటింగ్. అంటే సెట్‌కొచ్చేసి అదేంటి, ఇదేంటి అని వన్స్
ఆయన ఏంటంటే ఒకసారి వచ్చి ఓకే షూటింగ్ బాగా జరుగుతుందా, ఒక మొత్తం స్కెడ్యూల్లో ఒకసారి 2 సార్లు, బట్ హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్. ఏంటి హీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు హిస్ డైరెక్టర్ అండ్ హిస్ సెట్. ఆయన స్పీచ్ల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మాట్లాడతారు నాగవంశీ అని. ఆ స్పీచ్లో నేను లేనంత కాలం నాకేం ప్రాబ్లం లేదు. చెన్నైలో కూడా ఎవరు స్పీచ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ ఆయన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్.